సరిపోయింది. వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో తిరుగుతున్నావు నువ్వు. బండి కూడా లేదు ఫోన్ టైం అయిపోయింది. ఓకే తమ్ముడు రండి. ఓకే, ముందుగా గంజాయి కూడా తాగుతున్నారు కుర్రోళ్ళు. అలాంటి దయచేసి నేర్చుకోవద్దు అబ్బాయి. నేను మీకు పర్సనల్గా చెప్తున్నాను. ఎవరు కూడా ఈ గంజా కూడా బాగా వెంకటగిరిలో కూడా అలవాటు అయింది బాగా. అలాంటి ఎవరు లోన్ దక్కిలు ఉన్నప్పుడు వెళ్ళాను. చాలా బాగుంటుంది. అంటే మనం కంటిన్యూ రోజు ఆడుతూ ఉంటే అది అయిపోయారా, ఆటలాడటం వదిలేసి ముందు సెల్ ఫోన్ తీసుకోవడం అయిపోయింది. తీసుకోండి కానీ గొడవలు పెట్టుకోవద్దు. వాడు ఇట్లా చేశాడు ఇట్లా అట్లా ఉండొద్దు. అంపైర్లు కూడా అబ్బాయి ఎవరు అంపైర్లు కూడా కొంచెం కరెక్ట్గా పోతుంటుంది. అది అట్లా చేయొద్దు. మనం గవర్నమెంట్ అది ఎవడన్నా గెలవని, ఏ ఊరోడన్నా గెలవని, మన వాళ్ళే మనం నేనా మధ్యలో కన్ఫ్యూజ్గా ఉంటుంది. మామూలుగా పడాలి 6. గుడ్ షాట్. ఆడేవాళ్ళు కుర్రోళ్ళు ఏదో మేము కూడా సూపర్ సార్, సూపర్ సార్, సూపర్ సూపర్. అయ్ అయ్ రైట్. ఓయమ్మా రైట్ రైట్. చూసుకో పర్సనల్ నెంబర్ కదా ఇది. బండికి కీస్ కూడా బండికే పెట్టి రాత్రి నిద్ర లేకపోయి సార్కి. రాత్రి నైట్ తిరిగాం, అందుకే కొంచెం లేట్ అయింది. రాత్రి ఇంకా వచ్చామండి సార్. కప్పులు ఇచ్చాడు. వస్తాం మళ్ళీ. ఫైనల్ సార్, ఫైనల్ మ్యాచ్. అబ్బా సూపర్ సార్, బౌలింగ్ సూపర్, సూపర్ కీపింగ్ సార్, సూపర్. ఫీలింగ్ సెట్ చేసుకోండి. ఓకేనా? బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్. మా వాయిస్
మీ అందరికీ తెలిసిందే, నువ్వు శారీరకంగా దృఢంగా ఉంటేనే ఏ పనైనా చేయగలవు, దానిలో సక్సెస్ సాధించగలవు. ఇట్లాంటి మంచి ఆటల పోటీల కార్యక్రమం పెట్టడం కూడా మంచి పరిణామం. అలాగే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పెట్టి కూడా స్టేట్ వైడ్ కూడా మంచి కార్యక్రమాన్ని మొదలెట్టింది. అందులో పాల్గొని అందరూ మంచి సక్సెస్ సాధిస్తున్నారు. అలాగే ఆ టీముల్లో ఎవరైతే బాగా సక్సెస్గా మంచిగా ఆడారో వాళ్ళని స్టేట్ లెవెల్, ఇండియా లెవెల్ కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఎవరైనా అంత వర్త్ ఉన్న వాళ్ళు ఉంటే దయచేసి బాగా పార్టిసిపేట్ చేసి మంచి విజయాలు సాధిస్తారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ టోర్నమెంట్లో పాల్గొనే 20 టీములకు కూడా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా అందరూ కూడా ఎవరు కూడా దయచేసి దీన్ని స్పోర్టివ్గా తీసుకొని స్పోర్టివ్గా ఆడండి. గెలుపు ఓటములు సహజం. 2 టీములు ఆడితే ఒక టీం గెలవడం, ఒక టీం ఓడిపోవడం అనేది ఎక్కడైనా జరుగుతుంది. అది వారి వారి నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. అది మీకు తెలియదేం కాదు. అలా అని చెప్పేసి మన మదర్ టీము, ఓన్ టీము, మన ఊరే రావాలి, మన ఊరే గెలవాలనే అలాంటి ఆలోచనలు అయితే ఉండకూడదు. ఎవరు వర్తుండి ఎవరు